గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు రామరెడ్డి. నేను మీ డెవాప్స్ ట్రైనర్ని. సో డెవాప్స్ విత్ AWS గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో ఫస్ట్, వాట్ ఈస్ AWS? AWS అబ్రివేషన్ ఏంటి అంటే మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో AWS అంటే ఏంటి తెలుసుకునే దానికన్నా ముందు అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? సో దీన్ని మీకు రెండు ఎగ్జాంపుల్స్ చేసి చెప్తానండి. ఒకటి వితౌట్ క్లౌడ్, ఇంకొకటి విత్ క్లౌడ్ అన్నమాట. సపోజ్ మనం ఇప్పుడు వితౌట్ క్లౌడ్ చూద్దాము. ఇక్కడ ఏంటంటే మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అనుకోండి. సో మీకు ఒక థర్డ్ ఇయర్లో ఆర్ ఫోర్త్ ఇయర్ ఏంటంటే మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో చేసిన దాన్ని మీరు ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే ప్రాజెక్ట్ అనుకున్నారో దాన్ని డిజైన్ చేశారో, దాన్ని ప్లాన్ చేసుకున్నారు. సో ప్రాజెక్ట్ అనేది చేశారు. చేసుకున్న తర్వాత పీపీటీ అనేది తయారు చేసుకున్నారు. దాన్ని మీ ల్యాప్టాప్లో చేసుకొని సేవ్ చేసుకున్నారు. జస్ట్ సేవ్ మాత్రమే చేసుకున్నారు, ఇంకేం చేసుకోలేదు. సో సేవ్ చేసుకున్నారు. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళి దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో పోయే దారిలో మీ ల్యాప్టాప్ అనేది యాక్సిడెంటల్గా బ్రోక్ అయిపోయింది అనమాట, అంటే పాడైపోయింది అనమాట. అంటే ఎట్లా పాడైపోయిందంటే అందులో ఉన్నటువంటి డాటా కానీ ఎటువంటి పాసిబిలిటీ లేకుండా, అంటే రివర్ట్ బ్యాక్ తెచ్చుకోవడానికి ఎటువంటి పాసిబిలిటీ లేకుండా పాడైపోయింది. అటువంటి టైంలో మీరు కాలేజీకి వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వలేరు మీరు. సో అక్కడ మనకి డాటా అనేది మిస్ అయింది అక్కడ. ఎందుకంటే మనం ఎలాంటి సేవ్ చేసుకోవడానికి కానీ మీకు బ్యాకప్ చేసుకోవడానికి కానీ అక్కడ ఆప్షన్ ఏం లేదు మీకు. సో ఇది వితౌట్ క్లౌడ్ అనమాట. ఇప్పుడు విత్ సేమ్ సినారియో విత్ క్లౌడ్ చూద్దాం. ఇప్పుడు మనం సేమ్ మీరు ఉన్నారు, పీపీటీ తయారు చేసుకున్నారు, ల్యాప్టాప్లో మంచిగా సేవ్ చేసుకున్నారు. సేవ్ చేసుకొని వెళ్ళే కంటే ముందు మీరు ఇక్కడ ఒక మీకు గూగుల్ డాక్స్ అనుకోవచ్చు, ఫామ్స్ అనుకోవచ్చు, ఇంకా వేరే ఎనీ ఇంటర్నెట్లో, అంటే మీకు సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉన్నటువంటి దాంట్లో మీరు బ్యాకప్ అనేది అప్లోడ్ చేసి మీరు బ్యాకప్ అనేది చేసుకున్నారు. సో సేమ్ మళ్ళీ మీరు కాలికి బయలుదేరారు. సో మార్గ మధ్యంలో సేమ్ అలానే మీ డాటా అనేది మిస్ అయింది. రివర్ బ్యాక్ తెచ్చుకోవడానికి మీకు పాసిబిలిటీ అనేది లేకుండా పోయింది. సో మీరు కాలేజ్కి వెళ్ళారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. సో అప్పుడు మీకు టెన్షన్ పడే అవసరం లేదు. ఎందుకు? మీరు ఆల్రెడీ ఇక్కడ ఏదో ఒక దాంట్లో దాన్ని బ్యాకప్ అనేది సేవ్ చేసుకున్నారు, బ్యాకప్ చేసుకున్నారు. సో ఎలాంటి టెన్షన్ లేకుండా మీ వేరే ల్యాప్టాప్ తీసుకొని మీరు ఎక్కడైతే దాన్ని బ్యాకప్ చేసుకున్నారో దానికి లాగిన్ అండ్ లాగిన్ డీటెయిల్స్, ఐడి కానీ పాస్వర్డ్ అని ఎంటర్ చేసి మీ ఫైల్ అయితే ఎక్కడైతే పోస్ట్ చేశారో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. సో ఎగ్జాక్ట్లీ. సో అదనమాట. సో అది మనకి క్లౌడ్ కంప్యూటింగ్. సో సింపుల్గా చెప్పాలంటే ప్రాసెస్ అండ్ యాక్సెస్ డాటా ఆర్ అప్లికేషన్ వయా ఇంటర్నెట్. అంతే కదా. మనం ఇక్కడ ఏదైతే డాటా అనేది మనం ప్రిపేర్ చేసుకున్నామో, పీపీటీ తయారు చేసుకున్నామో దాన్ని ఇక్కడ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ సేవ్ చేసుకొని మళ్ళీ తిరిగి వాడుకున్నాం. అట్లా విత్ ఇంటర్నెట్ సహాయంతో. మనం నెట్ అంటాం కదా, అదన్నమాట. ఇంటర్నెట్ సహాయంతో మనము చేసుకున్నాం అన్నమాట. ఇంకా సార్ మీకు డౌట్ రావచ్చు, అంటే డాటాని ప్రాసెస్ యాక్సెస్ మాత్రమేనా, ఇంకా వేరే ఏం లేదా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే? ఎస్, ఉంది. ఎట్లా? క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్. మనం సర్వీసెస్ని కంప్యూట్ చేసుకోవచ్చు. ఎట్లాంటి సర్వీసెస్? ఇంక్లూడింగ్ సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఓవర్ ద ఇంటర్నెట్. సో మనకి డాటాని ప్రాసెస్ యాక్సెస్ కాకుండా మనకి సర్వర్స్ ఉంటాయి, మనకి ఇందులో స్టోరేజ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది, సాఫ్ట్వేర్ అనలిటిక్స్ కూడా మనకి చేసుకోవచ్చు అనమాట. అట్లా ఓవర్ ద ఇంటర్నెట్. ఇవన్నీ మీకు అవసరం లేదు, జస్ట్ మీ యొక్క బేసిక్ నాలెడ్జ్ గురించి చెప్తున్నాను నేను. సో సింపుల్గా అర్థం కావాలంటే మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి? డ్రాప్ బాక్స్, జీమెయిల్, ఫేస్బుక్, ఇంకా వాట్సాప్, ఇన్స్టాగ్రాము వగేరా వగేరా ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మనం ఫేస్బుక్ తీసుకుందాం. మనం దాదాపు అందరికీ ఫేస్బుక్ ఉండే ఉంటాయి. సో ఫేస్బుక్ వాడుకోవాలంటే మనకి మొబైల్లో దాన్ని డౌన్లోడ్ చేసుకొని
మనం ఒక ఐడి క్రియేట్ చేసుకొని ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మనం దానికి వాడుకోవచ్చు. అట్లా అది కంప్లీట్ ఆన్లైన్ అన్నమాట. ఆన్లైన్. సో అందులో మీరు డేటా షేర్ చేసుకోవచ్చు, మీరు ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు, మీరు మీ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసి వదిలేసిన మీ అందులో అప్లోడ్ చేస్తారు. అదేమవుతుంది, ఏదో ఒక దగ్గర స్టోర్ అయి ఉంటుంది. దానికి సపరేట్ ఆ ఫేస్బుక్ వాళ్ళు మెయింటైన్ చేసే సపరేట్ సర్వర్స్ ఉంటాయి, నెట్వర్క్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. సో మీరు చేసుకున్న తర్వాత సేమ్ మీరు ఒక 1 ఇయర్ ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత మీరు ఏ రోజైతే దాన్ని అప్లోడ్ చేశారో ఒక పిక్ని, ఒక ఫోటోని, దాన్ని మీరు మళ్ళీ తెచ్చుకోవాలి. ఎట్లా? సేమ్ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నారు, చేశారు, నో ప్రాబ్లం. అప్పుడు మీ ఫోన్ పోయినా కూడా వేరే ఎక్కడైనా సరే ఫేస్బుక్ డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళ మొబైల్లో మీ లాగిన్ ఐడి ఇచ్చేసి మీరు ఏదైతే డేటా కావాలనుకుంటున్నారో దాన్ని మీరు రిట్రైవ్ చేసుకోవచ్చు, దాన్ని మీరు రివర్ బ్యాక్ తెచ్చుకోవచ్చు, దాన్ని మీరు రివర్స్ తెచ్చుకోవచ్చు. సో అదే కదా ఇక్కడ సర్వర్స్ మెయింటైన్ చేస్తారు, స్టోరేజ్ అనమాట. మనకు అందులో స్టోరేజ్ ఉంటుంది కాబట్టి మనకి బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇన్స్టాగ్రామ్ కూడా అంతే, వాట్సాప్ కూడా అంతే. సో అట్లా. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయింది. అందులో మోస్ట్ ఏంటంటే మనకి AWS అన్నమాట, క్లౌడ్ ప్రొవైడర్. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ యూజర్ సర్వీస్ ప్రొవైడర్ AWS. సో గత 2021 ఆఫ్ Q1 ఆ సమయంలో 150 బిలియన్ మనకి చేసిందనమాట. సో అందులో మనకి AWS మాత్రం 32% ఉంది. సో దాని తర్వాత azure ఉంది, GCP ఉంది, అలీబాబా ఉంది, IBM ఉంది, సేల్ఫోర్స్, ఓరాకిల్. సో ఇందులో ఎక్కువగా దేనికి ఉంది అని అంటే AWS. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ప్రొవైడర్, బెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు AWS అంటే ఏంటి? సో మనం తెలుసుకున్నాం కదా AWS అంటే ఏంటన్నది. ఇట్ ఈస్ ద బెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్. ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో దాదాపు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ AWS సర్వీసెస్ని యూజ్ చేసుకుని, ఎందుకు బెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ అనమాట. చాలా చీప్గా, అంటే తక్కువ రేట్లో కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎమంగ్ ఆల్ క్లౌడ్స్ అనమాట. సో అన్ని క్లౌడ్స్ కంటే ముందు మనకి AWS ఉంది. సో మనం కూడా AWS గురించి నేర్చుకుంటున్నాం. సో ఇట్ ఈస్ ఆఫరింగ్ మల్టిపుల్ సర్వీసెస్ ఆన్ 100 డిఫరెంట్ డొమైన్స్. మనకి AWSలో n నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి మనకు అందులో. సో అదనమాట. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ IaaS, PaaS, SaaS. నెక్స్ట్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? AWS గురించి అడ్వాంటేజెస్ ఏంటి? హైలీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనకి ఇందులో, కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. సో మనకి కాస్ట్ ఎఫెక్టివ్ దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ మీరు ఒక వెకేషన్కి వెళ్ళారు, సపోజ్ ఒక గోవాకి వెళ్ళారు అనుకోండి. మీకు ఒక 2 అవర్స్ వర్క్ ఉంది, అక్కడ 2 అవర్స్ మాత్రమే ఉండడానికి మీకు అవసరం, దాని తర్వాత మీకు అవసరం లేదు. కానీ దాదాపు వేరే వేరే హోటళ్ళల్లో అద్దెకి తీసుకోవాలంటే ఏం చేస్తారు, పర్ డేకి వాళ్ళు చేస్తారన్నమాట. అంటే పర్ డే కానీ పర్ నైట్ కానీ దాదాపు డేనే కంప్లీట్ చేస్తారు. సో పర్ డేకి ఒక 2000 అనుకోండి, మీకు కావాల్సిన 2 అవర్స్ మాత్రమే. అక్కడ ఏం చేస్తున్నారు, మీకు డే మొత్తానికి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అప్పుడు ఎవరు లాస్ అవుతున్నారు? మీరే లాస్ అవుతున్నారు కదా. సేమ్ సినారియో పక్కన ఇంకో హోటల్ ఉందన్నమాట, వాడు ఏం చేస్తున్నారు, అవర్లీ బేస్డ్ అన్నమాట. సో మీరు వెళ్ళారు, వాడు ఏమంటాడంటే, సార్ మీరు ఎన్ని గంటలైనా వాడుకోండి, గంటకి ఇంత అని చెప్పేసి పే చేయాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీకు దేనికి వెళ్ళిపోతారు మీరు, అవర్ బేస్డ్ మీద కదా. సో అదనమాట కాస్ట్ ఎఫెక్టివ్. మనం ఎంత వాడుకుంటే అంతే అనమాట, ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు. స్కేలబిలిటీ ఏంటంటే, మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వాడినప్పుడు ఏంటంటే, మీకు అక్కడ అన్ని రోజులలో ఉండే ట్రాఫిక్ వేరు, మీకు బిగ్ బిలియన్ డేస్ అంటే ఆప్షన్స్ మనకి ఒక ఆఫర్ నడుస్తుంది. అప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ వచ్చే ట్రాఫిక్ అంటే ఆ ఒక 3-4 డేస్లో వచ్చే ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ట్రాఫిక్ని మనం ఏదైతే బ్రౌజ్ చేసేటప్పుడు మనకి అప్పుడప్పుడు ఎర్రర్ వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు సర్వర్స్ అనేది లాగ్ అవుతూ ఉంటాయి. అట్లా ల్యాగ్ కాకుండా చూసుకోవడానికి
మనకి AWS అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే మనకి సెక్యూరిటీ. AWS వాళ్ళు ఫుల్ సెక్యూర్డ్ అన్నమాట. అది ఎట్లా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. మీరు దాన్ని మీరు చేసుకోలేరన్నమాట. రివర్ బ్యాక్ తెచ్చుకోలేరు. అంత సెక్యూరిటీ ఉంటుంది మనకి. దీనివల్ల దాదాపు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి మనకి సెక్యూరిటీ పరంగా. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇది మనకి AWS ఓపెన్ చేస్తే మీకు తర్వాత క్లాసెస్ చూపిస్తాను నేను. సో ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. అమెజాన్ వెబ్ సర్వీస్ లిస్ట్. సో ఇందులో కంప్యూటు, స్టోరేజు, డేటాబేసు, మైగ్రేషను, నెట్వర్కింగ్, కంటెంట్ డెలివరీ, డెవలపర్ టూల్స్, మేనేజ్మెంట్ టూల్స్, మీడియా సర్వీసెస్, ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి మనకి ఇందులో. అందులో మెయిన్గా వచ్చేసి మనకి కంప్యూట్ సర్వీసు, స్టోరేజ్ సర్వీసు, డేటాబేస్, మైగ్రేషన్, నెట్వర్క్, డెవలపర్ టూల్స్, మేనేజ్మెంట్ టూల్స్ ఇవి కూడా యూజ్ చేస్తారు. సో మనకి 7-8 సరిపోతాయి మనకి. ఇంకా మీకు చాలా ఉంటాయి. ఇంకా మీకు చూసుకుంటే ఇక్కడ చూపిస్తాను నేను మీకు ఆన్లైన్లో. జస్ట్ మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేయొచ్చు అక్కడ. ఓకే, మీకు అది